అంటే అంతా కూడా యాంత్రీకరణ, డ్రోన్ వచ్చి అట్లానే ప్రతిదీ కూడా వ్యవసాయంలో మార్పులు అనేది వస్తుంది. అయితే మార్పులకు తగినట్టుగా 40 సంవత్సరాల క్రితం అందరూ అన్నం తినేవాళ్ళు, టిఫిన్లు అనేది లేవు. ఈ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అనేది ఇడ్లీ దోశలు అవన్నీ చాలా తక్కువ ఉండేది. 4 పూటలు కూడా అన్నం తినేది. ఇప్పుడు ఎవరు అన్నం తింటలా. మళ్ళీ బియ్యానికి రేట్ రావాలంటే ఎట్లా వస్తుంది? అన్నం ఎప్పుడైతే అన్నం తింటే షుగర్ వస్తుంది. ఇప్పుడు మిగతా అన్ని కూడా కల్తీ అవుతున్నాయి. మనకి ప్రతి గ్రామంలో కూడా నాకు తెలిసి ప్రతి ఇంటి ముందు కూడా గాదు పూరి ఉండేది. ఒక 10-15 బస్తాలు నిల్వ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏది అంటే ఏంటి భరోసా? ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ వర్షాలు పడకపోతే, పంట పండకపోతే పరిస్థితి ఏంటి? అంటే ప్రతిదీ ఆరోగ్యం మంచిదే. ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఎక్కువగా పండించాం, మనకి సమృద్ధిగా ఉన్నాయి ఆహార ధాన్యాలు. కానీ పోషకాహారం అనేది లోపం. అంటే నాణ్యమైన ఆహారం అని. మనకి ఎట్లాగైతే షుగరు, బీపీ, హార్ట్ అటాక్లు వచ్చి, క్యాన్సర్లు వచ్చి జనాలు చనిపోతున్నారు, భూమికి కూడా అదే పరిస్థితి వస్తుంది. భూమికి రాదా? భూమికి షుగర్ వస్తుంది, భూమికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది, భూమికి కూడా బీపీ వస్తుంది. అదైతే మనకి ఏ విధంగా చూపిస్తుంది? పంట సరిగ్గా పండదు, వేసిన తర్వాత చీడపీడలు వస్తుంటాయి, రకరకాలైన సమస్యలు వస్తాయి. మనం ఎట్లా మన ఆరోగ్యాన్ని ఒక 50 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి, సడన్ గా ఏమవుతుందని అంటారు. అంతే భూమికి కూడా మనకి ఎలాంటి పరిస్థితుల్లో భూమి ఆరోగ్యంగా ఉండాలి అంటే భూమిలో సూక్ష్మజీవులు, అట్లానే ఎర్రలు, వానపాములు అవన్నీ కూడా ఉంటే మనకు ఆరోగ్యంగా ఉన్నట్టు అనమాట. మనకు ఆరోగ్యం అంటే ఏంటి? చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఏంటి? పుట్టినప్పుడు ఎమ్మటే ఆరోగ్యమైన పుట్టాడంటే ఏంటి? 2.5-3 కేజీలు ఉండాలి, వ్యాక్సిన్స్ అన్ని వేయించాలి, అవన్నీ కూడా వెయిట్ దానికి తగ్గట్టు ఆ శరీరాకృతి అన్నీ ఉంటాయి. అట్లానే మనకి భూమి ఏంటంటే సరిగ్గా జాగ్రత్త తీసుకుపోతే కాలు కింద ఉన్నది మన నెత్తి మీదకి వస్తుంది. అంటే ఏంటి? కింద భూములు వెళ్లాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎంతమంది ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు? ఒకసారి చాలా తక్కువ. అయితే ఇప్పటి వరకు గంట సేపు నుంచి మీరు వింటా ఉన్నారు. నేను చెప్పటం కంటే కూడా మీ దగ్గర నుంచి ఎలాంటి సమస్య ఉన్నా ఏంటి అనేది ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఆయన అడిగారు. ఏంటంటే మనకి ఎంత భూమి ఉంది ఈ గ్రామంలో, ఎంత ఎరువు ఇవ్వాలి, అంతవరకే ఇస్తే అని. సరిపోద్దా? నాకు తెలిసి ఒప్పుకోరు దీనికి ఎవరు. కాకపోతే ఉంది ఆ మార్గం, చేస్తున్నారు గవర్నమెంట్ కూడా. ఆధార్కి లింక్ చేసుకొని ఎంత భూమి ఉంటే అంతే ఇచ్చేటట్టు. కానీ ఇక్కడ ఆయన ఉన్నారు, మేడం ఉంది, నేను ఆమె ఒకే విధంగా తింటామా? మరి నాకు ఎక్కువ అవుద్దా? అంటే ఒక్క పంటే కాదు కదా, మరి మామూలుగా ఈ పశువులకు సంబంధించిన గడ్డి వస్తుంది, రకరకాలైన పంటలు ఉంటాయి. వేరు పర్పస్లకి, కొంతమందికి ఏమో ఏది పాలు తయారు చేయాలంటే యూరియా కావాలి, అవి ఎవరిస్తారు మరి? కదా రకరకాలైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరు అన్నది బాగానే ఉంది, గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత, ఎంత పొలం ఉంటే అంత ఇస్తే బాగానే ఉంటుంది, వస్తుంది, దానికి కూడా వస్తుంది. కాకపోతే ఏముంటదంటే మనకి ఎంతగా అవసరమో అంతకంటే మించి వాడుతున్నాం. ఇక్కడ వచ్చిన లోపం ఏమంటే మనకి ఏ పంటకి ఎంత అవసరమో, ఏ దశలో అవసరం అనేది తెలుసుకొని వేస్తే పర్ల. ఇప్పుడు లోపం అంతా ఎక్కడ జరుగుతుందంటే సొంతదారులు పోయారు, కౌలుదారులు వచ్చారు. కౌలుదారులు పచ్చిరొట్ట ఇత్తనం వేస్తారా? మీరు అంటారు పచ్చిరొట్ట ఇత్తనం మాకు మోహన్ రావు గారు ఇవ్వలేదండి, మేడం కూడా ఇవ్వలేదు, టైం కంటారు. వాళ్ళు ఎవరు ఇవ్వవసరంలో. మనకి పచ్చిరొట్ట కావాల్సిన ఇత్తనాన్ని రబీలో మనమే 4 ఎకరాలు వేసుకుంటే ఈ ఊరంతా సరిపోద్ది. జనుము వేసుకోండి, ఇత్తనం పండించండి, లేకపోతే జీలుగా ఇత్తనం పండించుకోండి, పిల్లి బెసరా. ఈ ఊరికి సంబంధించింది ఇంత ముందు కూడా పూర్వం ఎవరైనా ఉంటే చాలా ముసలి వాళ్ళని అడిగితే ప్రతి ఊర్లో కూడా గానుగ ఉండేది. చక్కగా వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఏ నూనె అయినా సరే నూనె వేసుకునేవాళ్ళు, మంచి నూనె. ఇప్పుడు ప్రతిదీ కల్తీనే. మన గుంటూరు జిల్లాలోనే మిరప ఎంత ఎక్కువ పండిస్తారు, మరి కల్తీ కారం, కల్తీ పసుపు, కల్తీ నూనె. నాకు తెలిసి 40 సంవత్సరాల క్రితం ఎక్కడా కూడా కర్రీ పాయింట్స్ లేవు. ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా కూరలు అమ్ముతున్నారు. మరి ఎట్లా దాన్ని? అంటే ఏంది, చేసేవాళ్ళు తక్కువ అయ్యారా లేదా కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారా? అదే ఆలోచించుకోండి. ఎక్కడైనా సరే ఆరోగ్యం అంటే మన చేతుల్లోనే ఉంది ప్రతి విషయాన్ని కూడా. ఎందుకంటే ఒకసారి పచ్చిరొట్ట ఇత్తనాలు మనకు రావు, మనం చేయమని అంటే ఎందుకు చేయదు అంటే, విత్తనం కొనాలి,
విత్తనం వేయాలి, మొలిసిన తర్వాత దాన్ని కలిగి ఉండాలంటే మరి రోటావేటర్ వేయాలి. ఇవన్నీ ఖర్చు. కౌలు రైతు ఎందుకు చేస్తాడు? చేయదు. నాకెందుకు ఖర్చు అంటాడు. సొంతదారుడు ఆయన కౌలుకి ఇస్తాను, ఆయన పండించుకుంటాడు. మారిపోతారు. ఏదైనా కానీ కారణాలు మన దగ్గరే ఉన్నాయి. కారణాలను అధిగమించి భూమి ఎప్పుడైతే పరిరక్షించుకుంటారో, భూసారాన్ని పెంపొందించుకుంటారో, ఏంటంటే అక్కడ ఉన్న తేమ శాతాన్ని, లేకపోతే మనకి ఇంకొకటి, మనకి గోడ వచ్చిన కాడి నుంచే గుడ్డిపత్తి అనేది మొదలవుతుంది. చాలా మంది ఏంటంటే గోడ వచ్చేటప్పటికి మన లింగాకర్షణ బొట్లు పెట్టుకొని ఆ పురుగు, గులాబీ రంగు పురుగుని ఉధృతిని గమనించుకుంటూ ఉంటారు. ఎక్కడైనా వర్షం పడి ఒక్క వారమైనా మనం స్ప్రే చేయకపోతే డెఫినెట్ గా అది వెళ్ళుద్ది. ఎవడు అన్నాడంటే పూర్ణంలోకి బెల్లం ఎట్టి వెళ్ళిందని. పూర్ణం తెలుసు కదా, బెల్లం ఎట్టి వెళ్ళింది అన్నాడంట. బెల్లం వెళ్ళదు. అట్లానే గులాబీ రంగు పురుగు కూడా, పురుగు ఏంటంటే దాన్ని బతకాలి, దాన్ని నేను కూడా బతికి చేయాలనుకుంటది. మనం దాన్ని చంపాలనుకుంటాం. ఎక్కడ తేడా వచ్చినా సరే పురుగు వచ్చింది. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైనా గులాబీ రంగు పురుగుది కానీ, పత్తి కానీ, లేదా పత్తిలో నీళ్లు అది తేమ శాతం ఎక్కువ ఉన్నా కానీ రేట్ రాదు. అందుకని మనం తీసినప్పుడు పత్తిని కూడా గ్రేడింగ్ చేసుకొని దాన్ని సపరేట్ గా చేయకుండా మొత్తం కలిపేసి మొత్తం తీసుకెళ్తే వాడు రేట్ అంటాడు. మన దగ్గరే ఉన్నది అది. మనకి తక్కువ వచ్చినా పర్లేదు, ఓపిక ఉండదు. అందుకని మన ఏం చేస్తున్నారంటే మిడిల్ మ్యాన్ మధ్యలో వాళ్ళు కొనేసుకుంటున్నారు. వాడు శుభ్రం గ్రేడింగ్ చేసుకొని చక్కగా పెట్టుకొని తర్వాత వాడు 9,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, వాడు అమ్ముకుంటాడు. మనకేంటంటే మన అప్పులు, మన అవసరాలకి ఎమ్మటే మనం దాన్ని తీసుకొని పోయి నష్టపోతాం. ఇంకా ప్రపంచ నేలల దినోత్సవ సందర్భంగా మన అమీనాబాద్ పంచాయతీ వేలూరుపాడు గ్రామాలు మన అందరినీ ఆశీర్వదిస్తూ మన రైతన్నుల శ్రేయస్సు కోసం, రైతు దేవుళ్ళ మేలు కోసం మన యొక్క ఈ గ్రామానికి వచ్చినటువంటి మన వ్యవసాయ శాస్త్రవేత్తల అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లానే మన వ్యవసాయ డిపార్ట్మెంట్ తరఫున మన గ్రామానికి మన రైతులకి క్విజ్ ఏర్పాటు చేసి కొందరికి రైతులను సెలెక్ట్ చేసి వారిని సన్మానం చేయడానికి కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ముందుగా నేను తెలియజేసే విషయం ఏంటంటే, ఈ రసాయన వ్యవసాయం కొద్దిగా తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అట్లానే స్థలం తక్కువ ఫలితం ఎక్కువ అనేటువంటిది ఎనీ టైం మోడల్ అనేటువంటిది ఒక విధానం ఉందండి. 20 సెంట్లోనే ఒక 15 నుండి 20 రకాలు 30 రకాలు పంటలు వేసుకొని నుంచి 200 కిలోల పశువులలో కలుపుకొని పొలాలలో చల్లుకోవాలి. పంట ఉన్నప్పుడు చల్లుకోవాలి.
డాక్టర్ జి శివనారాయణ, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం, గుంటూరు అండి. ముఖ్యంగా ఈరోజు అమినాబాద్ మండలంలోని ఏములవారిపాడులో ప్రపంచ నేలల దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకి నేలని సంరక్షించుకోవడం ఎలా, నేలను బాగు చేసుకోవడం అనే దానిపై శాస్త్రవేత్తలు అనేక సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులని పండించి కలిగి దున్నుకోవడం, అట్లానే పంట వచ్చిన తర్వాత కూడా పంట అవశేషాలను భూమిలో చేయటము, జీవన ఎరువుల ప్రాముఖ్యత. అంటే భూమి మనకి అత్యంత ప్రాధాన్యం కాబట్టి పంటలు పండించడంలో అంటే పోషక విలువలు అందించడంలో ఎక్కువ పాత్ర ఉంది కాబట్టి నేలల సంరక్షణ అనేది దాని ప్రాముఖ్యతను గురించి రైతులకి చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కూడా కొంతమంది పాల్గొన్నారు. అంటే రైతాంగం ఎక్కువ ఏరియాలో కాకుండా కొద్ది మొత్తంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేసినట్లయితే ఖర్చు తగ్గించుకొని నాణ్యమైన ఉత్పత్తులు అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటలను అనేది పండిస్తుంటారు. ఆ పంటలు పండించడంలో వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళిలో ఎలాంటి మార్పులు, అంటే అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు కనుక వేసుకున్నట్లయితే, లేదంటే అంతర పంటలు వేసుకున్నట్లయితే వాళ్ళ పరిస్థితులు బట్టి, అట్లానే సొంతగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకొని రైతులకు అందించినట్టే కూడా ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. అట్లానే జీవన ఎరువుల్ని, సేంద్రియ ఎరువుల్ని, అంటే రసాయనిక ఎరువులతో పాటు కొద్దిగా అంటే తగ్గించుకొని రసాయన ఎరువుల్ని, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల్ని ఎక్కువగా వాడుకున్నట్లయితే దీని ద్వారా కూడా అంటే ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. అట్లాగే పురుగు మందుల పిచికారీలో కూడా సరైన సూచనలు పాటించి శాస్త్రవేత్తల సూచనలు, వాళ్ళ సలహాలు తీసుకొని మందులు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ పురుగుల నియంత్రణలో కూడా చాలా వరకు పెట్టుబడి ఖర్చులు అనేవి తగ్గించుకోవచ్చు. మాకు ఆచార్యంగా మనకి టోల్ ఫ్రీ అంటే ఫార్మర్స్ కాల్ సెంటర్ 1800-425-0430 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. దీనికి పొద్దున 10 నుంచి సాయంత్రం 4 వరకు రైతులు ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేసి వాళ్ళ సమస్యలకు పరిష్కారం తెలుసుకొని కనుక రైతు శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా మనం వ్యవసాయం చేసుకున్నట్టయితే వ్యవసాయం కూడా లాభసాటిగా చేసుకోవచ్చని ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎరువులు వాడటం వల్ల చాలా అనారోగ్యాలకి బారిన పడి క్యాన్సర్ ఇట్లాంటి చాలా వ్యాధులు వస్తూ ఉన్నాయని చెప్తున్నారు ప్రజలు. ఈ ఎరువులు వాడకుండా తగ్గటం ఎలా చేయాలి? ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మంది కౌలు రైతులు అవడం వల్ల రసాయనిక ఎరువులపై ఎక్కువ ఆధారపడుతున్నారు. అలా కాకుండా మనకి సేంద్రియ ఎరువులు కానీ, పచ్చిరొట్ట పైర్లు వేసి కలిగి దున్నడం వల్ల కానీ, సేంద్రియ ఎరువులు అంటే మనకు సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు కాదు, గొర్రెల మంద కట్టించడం కానీ, అట్లానే కోళ్ల ఎరువు కానీ, మామూలుగా ఏదైనా సరే పంటలకు సంబంధించిన వ్యర్థాలను కానీ భూమిలో కలిగి దున్నుకొని పంట అయిపోయిన తర్వాత దాన్ని అవశేషాలను కనుక భూమిలో కలిగి దున్నుకొని, లేదంటే రైతులే పంట అవశేషాలు పేడను ఉపయోగించి వెర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడం, లేదంటే కంపోస్టింగ్. మనకి ప్రతి గ్రామంలో కూడా వేస్ట్ టు వెల్త్ అంటే చెత్త నుండి సంపద అనేది ప్రతి గ్రామంలో కూడా చెత్తను కలెక్ట్ చేసి సంపదగా అంటే కంపోస్ట్ అంటే మెన్యూర్గా తయారు చేయడానికి ప్రతి గ్రామంలో కూడా మనకి అవకాశం కల్పించింది గవర్నమెంట్. దీన్ని ఉపయోగించుకొని కూడా మనం సేంద్రియ ఎరువుల్ని, లేదంటే జీవన ఎరువుల్ని, పచ్చిరొట్ట పైర్లు చేసుకొని కూడా రసాయనిక ఎరువులపై పెట్టే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. సార్, మీరు ఇప్పుడు మీ శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇట్లా ఎంత ఇప్పుడు రైతులకి మీరు ఎన్నో విధాలుగా చెప్తున్నారు, అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా ఎక్కువ % యూరియా ఇలాంటి వాడుతూ ఉన్నారు. అంటే మీరు దీన్ని కంట్రోల్ చేయగలరా, లేకపోతే ఎలానే ఉంటుందా? రైతులకి అవగాహన కల్పించాలండి. మనకి ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి రైతులకు కూడా అవగాహన సదస్సులు పెట్టి, అంటే మనం యూరియా తీసుకున్నట్లయితే ఒక బస్తా యూరియాలో దగ్గర 23 కేజీల నత్రజని ఉంటుంది. కానీ పంట తీసుకునే దాంట్లో ఒక 30% అంటే 70% గాలిలో కలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి అవగాహన కల్పించి రసాయనిక ఎరువులను తగ్గించుకునే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం. కౌలు రైతులు అనేదానికి చాలా వరకు వాళ్ళకి అవగాహన తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా ఎరువుల మీద ఆధారపడి దాన్ని ఎప్పుడు ఎరువు వేసినప్పుడు ఏంటంటే వెంటనే పంట ముదురు ఆకుపచ్చగా మారటం వల్ల చాలా మంది ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులపై ఆధారపడుతున్నారు. అదే పచ్చిరొట్ట ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు అనేది ఖర్చుతో కూడిన పని కాబట్టి వాటిని కొనటము పెంచాలి, దాన్ని మళ్ళీ కలిగి దున్నాలని అంటే కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి కౌలు రైతులు ఆ ఖర్చు అయ్యే పనులకి మొగ్గు చూపట్లేదు. థ్యాంక్ యూ.